I think all of you doing good. I have made 8 videos in single entry system earlier before this video. So this is my ninth video. In this video, I am going to teach a new chapter and important chapter. And this is M. Jaganmohan Rao, PGT in Commerce, now working in APMS Pirmali. So are you ready to learn today's chapter? Okay, let's get started. What is the chapter name? Yeah, depreciation. I think all of you know this word in first year also, but you don't know how to calculate this depreciation. You don't know why do we learn this chapter, depreciation. So in this video, I give full introduction about this chapter, depreciation accountancy. This is very important for all the commerce and accountancy students as well as BCom and MCom students also. So if you listen carefully, if you watch this video carefully, you get so much of knowledge and it will be helpful in future courses. Those are BCom, BBA, MBA and MCom as well. So please listen carefully and watch again and again until you learn a lot. Okay. So let's get started. Now, what is depreciation? You know, if you if I ask you what is depreciation, then your answer is, sir, depreciation is tarugudala. I am not asking the meaning of depreciation. I am not asking the meaning of depreciation. డిప్రిషియేషన్ అంటే తరుగుదల అర్థం కాదు అడిగింది, తెలుగులో అర్థం కాదు అని అడిగింది. వాట్ ఈస్ డిప్రిషియేషన్? ఐ విల్ గివ్ an example for our daily life. It gives so much some clarity. This example gives clarity. That is, I think మీ అందరికీ you people have, I think, bikes or bicycles or mobiles, TVs. Okay, I think any one of these you have, I think so. అంటే మీ దగ్గర బైక్ కానీ మీ ఇంట్లో బైసైకిల్ కానీ టీవీ కానీ మొబైల్ కానీ ఉండి ఉండొచ్చు. మీరు ఒక బైసికలే తీసుకుందాం, కొంచెం తక్కువ. అది కొనేటప్పుడు ఒక 3000 4000 కొన్నారు. ఒక సంవత్సరం వాడిన తర్వాత దాని విలువ మళ్ళీ 3000 కానీ 4000 కానీ ఉంటుందా? మీరు తిరిగి అమ్మాలనుకుంటే అంతే అమౌంట్కి ఎవరైనా తీసుకుంటారా? నో కదా. ఎస్. వై? మీరు కొనేటప్పుడు 3000 ఉంది కదా, మరి అమ్మేటప్పుడు ఉండాలి కదా, ఉండదు. ఎందుకంటే మనం వాడాం. నెక్స్ట్ థింగ్ ఈజ్ దట్ the decreasing the value of that asset. So if you look at this example carefully, it will be explained. What is depreciation? Decline in an asset's value over time. అలా కాలం గడుస్తుండగా ఎసెట్ యొక్క విలువలో తగ్గుదల. డిక్లైన్ మీన్స్ తగ్గడం. ఇప్పుడు మీరు చూసుకోండి, ఒక కారు, ఈ కారు ఒక 10 lakhs అనుకోండి. ఇది కొన్న సంవత్సరం అంటే 0 ఇయర్ అంటే ఇంక సంవత్సరం అవ్వలేదు కాబట్టి కొనేటప్పుడు ఒక 10 lakhs అంటే 100% వాల్యూ కలిగి ఉంది కొనేటప్పుడు. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వాచ్ చేయండి. కొనేటప్పుడు 100% వాల్యూ, 100% ఈజ్ ఈక్వల్ టు 10 lakhs. ఓకే. ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి ఇక్కడ చూసుకోండి, ఇది ఫస్ట్ ఇయర్. మీకు గ్రాఫ్స్ ఐడియా ఉండుంటాయి, మీరు హై స్కూల్లో గ్రాఫ్స్ గీసుంటారు. ఇక ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి 9 lakhsకి అయిపోయింది. ఈ 90% దగ్గరికి వచ్చింది, అంటే 10% తగ్గిపోయింది. అంటే దిస్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ, ఇలాగ తగ్గాలని రూల్ ఏం లేదు. ఓకే. సో 90% తగ్గింది. అలాగే ఇఫ్ యూ టేక్ సెకండ్ ఇయర్ 80%, అంటే 8 lakhs, 2 lakhs
వాల్యూ పడిపోయింది. ఇఫ్ యూ టేక్ ఇన్ థర్డ్ ఇయర్ లైక్ దట్ అలా తీసుకున్నట్టయితే 20 సంవత్సరాలకు వచ్చేసరికి మనకి దాని వాల్యూ 0 అయిపోయింది. అంటే 10 లక్షలకి కొన్న కారు 20 సంవత్సరాల తర్వాత నువ్వు అమ్మదామన్నా ఎవరు డబ్బులు ఇచ్చి నీ దగ్గర తీసుకోరు. సో ఏమైంది చూసారా? ఎసెట్ యాక్చువల్గా మనము ఏదైనా డబ్బుని 10 లక్షల డబ్బుని మనము బ్యాంకులో వేసినా లేకపోతే మన ఇంట్లో దాచుకున్నా కూడాను 10 లక్షలు 20 సంవత్సరాల తర్వాత చూస్తే 10 లక్షలు ఉంటుంది. బ్యాంకులో వేస్తే వడ్డీతో సహా ఇస్తాడు. అది ఆస్తే ఇది ఆస్తే. కానీ లేటర్ పార్ట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు తగ్గుతుంది అన్న విషయం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో ఇది గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ డిప్రిసియేషన్ అన్న దానికి ఇది డిక్లైన్ ఇన్ అన్ ఎసెట్స్ వాల్యూ. ఎసెట్ వాల్యూ తగ్గడం. మీరు ఇందాక తరుగుదల ఆన్సర్ మీ మనసులో వచ్చింది కదా, వాట్ ఈస్ డిప్రిసియేషన్ అని అడగగానే. సో డిక్లైన్ మీన్స్ తగ్గడం ఎసెట్. ఓకే, అయితే ఏ ఎసెట్లో తగ్గుతుంది ఇవన్నీ ఒకసారి చూద్దాం మనం. సో ఇప్పుడు మీ గ్రాఫ్ను మరొకసారి మనం చూసుకున్నట్టయితే దీస్ ఆర్ ద వాల్యూ ఆఫ్ ద ఎసెట్స్, వాల్యూస్ ఆఫ్ ద ఎసెట్స్, దీస్ ఆర్ ద ఇయర్స్ ఆఫ్ పొసెషన్ మీన్స్ కలిగి ఉండటం, అంటే మనం ఆ వస్తువుని కలిగి ఉన్నాం. సపోజ్ మనము 10 ఇయర్స్ వరకే ఉన్నాం అనుకోండి, 10 ఇయర్స్ ఇక్కడ వాల్యూ ఎంత ఉంటే అంత వాల్యూకి మనం అమ్ముతాం అనమాట. అది కలిగి ఉండడం. ఓకే, నెక్స్ట్ ఇఫ్ యూ learn depreciation clearly, you have to know about types of assets before that. So types of assets, you know assets. What is assets means మరలా మీరు ఏమిస్తారు ఆన్సర్ అంటే ఆస్తులు అని ఇస్తారు. అంటే దానికి అర్థం తెలుగులో ఆస్తులు. టైప్స్ ఆఫ్ assets. So here we have to learn one of the types of asset, that is fixed asset. What is that? Fixed assets. Fixed means ఆ వాల్యూ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది, ఒకేసారి మనం అమ్మలేం, అలాగే స్థిరంగా వాల్యూ ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట. అది ఏంటో చూద్దాం, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను లేటర్ పార్ట్లో. ఒకసారి ఫిక్స్డ్ అసెట్స్ ఎగ్జాంపుల్స్ చూడండి. ల్యాండ్, బిల్డింగ్స్, ఫ్యాక్టరీస్, ఫర్నిచర్, ఎక్విప్మెంట్. ఇక్కడ ల్యాండ్ కొంచెం డిఫరెంట్, ఫిక్స్డ్ అసెట్ అయినా కూడా కొంచెం డిఫరెంట్. ఎందుకు డిఫరెంట్ అన్నది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి. మనకి బిల్డింగ్స్, ఫ్యాక్టరీస్, ఫర్నిచర్, ఎక్విప్మెంట్ మీద మాత్రమే ఎప్పుడే డిప్రిసియేషన్ కడతాం. ల్యాండ్ మీద ఎప్పుడు డిప్రిసియేషన్ కట్టం. ఎందుకంటే ఫిక్స్డ్ అసెట్స్లో ల్యాండ్ ఒక్కటే ఎప్పటికీ అంటే అది పెరగదు. అంటే ప్రపంచంలో మనకి ల్యాండ్ మనకి భగవంతుడు ఎంత ఇచ్చాడో అంత మాత్రమే. అలా బిల్డింగ్స్ మనం కొత్తవి కట్టుకోగలం, లేకపోతే ఎన్నైనా కట్టుకోగలం. ఫ్యాక్టరీస్, ఫర్నిచర్, ఎక్విప్మెంట్. సో అందువలన ఈ 2 to 5 ఫిక్స్డ్ అసెట్స్ మీద మాత్రమే మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయగలం. అసలు విషయం ఏంటంటే డిప్రిసియేషన్ అనేది ఫిక్స్డ్ అసెట్స్ మీద మాత్రమే క్యాలిక్యులేట్ చేయగలము. సో సమ్ ఆఫ్ ద ఫిక్స్డ్ అసెట్స్ ఆర్ గివెన్ హియర్. సో నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళినట్టయితే మీకు ఎగ్జాంపుల్ అర్థమవుతుంది. సో వై డూ వీ కాల్ దెమ్ యాజ్ ఫిక్స్డ్ అసెట్స్? ఇప్పుడే చెప్పాను కదా మీకు, ఫిక్స్డ్ అసెట్స్ అని ఎందుకు వాటిని మనం పిలాలి. ఫిక్స్డ్ అసెట్స్, ఫిక్స్డ్, మనం ఏదైనా ఫిక్స్ చేయి అంటాం. అంటే ఏంటి, స్థిరంగా ఉండు. తెలుగులో కూడా స్థిర ఆస్తులు అంటాం. సో ఫిక్స్డ్ అసెట్స్ అంటే స్థిర ఆస్తులు అంటాం. అయితే ఎందుకు వాటిని ఫిక్స్డ్ అసెట్స్ అని పిలాలి? ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ద మీనింగ్. ఓకే, ఇప్పుడు చూడండి. ఫిక్స్డ్ అసెట్స్ దట్ వీ కెనాట్ కన్వర్ట్ ఇంటూ క్యాష్ ఈజీలీ. అది మనము ఈ క్యాష్ రూపంలో ఈజీగా వాటిని కన్వర్ట్ చేయలేం. సపోజ్ ఇప్పుడు మీ దగ్గర బిల్డింగ్ ఉంది, దాని వెంటనే ఆ బిల్డింగ్ వాల్యూ ఒక 50 లక్షలు అనుకోండి. మరుసటి రోజు నాకు డబ్బు కావాలంటే వెంటనే మనకి ఆ 50 లక్షలు రాదు, తొందరగా మనకి డబ్బు రూపంలో మారదు. అది మిషనరీ అయినా, అంటే దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. అలాగే అవతల వాడు కూడా దానికి వాల్యూ కట్టాలి. నువ్వు 50 లక్షలు అన్నంత మాత్రం వాడు 50 లక్షలు ఇవ్వాలని రూల్ ఏం లేదు. అలాగే వీ డు నాట్ రీసేల్ దెమ్. అది వీ డు నాట్ రీసేల్ దెమ్ అంటే ఈజీలీ మనం అమ్మగలం, కానీ అంత ఈజీగా అమ్మలేం. వీ డు నాట్ యాడ్ దెమ్ టు ద ఫినిష్డ్ ప్రోడక్ట్. అంటే దాన్ని మనం ప్రోడక్ట్లో కలపలేం. ప్రోడక్ట్ మీన్స్ ఫినిష్డ్ ప్రోడక్ట్ మీన్స్ ఇప్పుడు మనం ఇఫ్ యూ టేక్ సోప్స్, టూత్పేస్ట్, ఇవన్నీ కూడా వీటిలో బిల్లింగ్ కలిసి ఉండదు, బిల్లింగ్తో కలిసి ఉండదు. ఇప్పుడు సోప్లో మనం కెమికల్స్ కలుపుతాం, సోప్లో క్యారేజ్ ఇన్వర్ట్స్ కలుస్తాయి, సోప్లో ఎలక్ట్రిసిటీ సంబంధించిన ఖర్చు కలుస్తుంది. ఇలాంటి రకరకాల ఖర్చులన్నీ కలుస్తాయి. కానీ
ఫినిష్డ్ ప్రోడక్ట్లో కలవదు. ఫినిష్డ్ ప్రోడక్ట్ మీన్స్ కంప్లీట్ అయిన వస్తువు అనమాట. సో ఫిక్స్డ్ ఎసెట్స్కి ఇందాక వచ్చిన ఎగ్జాంపుల్స్ మరలా బిల్డింగ్స్, వెహికల్స్, కంప్యూటర్స్, మిషనరీ అండ్ ల్యాండ్ ఆర్ ఫిక్స్డ్ ఎసెట్స్. ల్యాండ్ మాత్రం డిఫరెంట్, ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే డిప్రిషియేషన్కి మాత్రం డిఫరెంట్. ల్యాండ్ ఈజ్ ఆల్సో ఏ ఫిక్స్డ్ ఎసెట్. సో డిప్రిషియేషన్కి మాత్రం ల్యాండ్ ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్. సో ఎప్పుడు కూడా ల్యాండ్ మీద మనం డిప్రిషియేషన్ కట్టం. సమ్ టైమ్స్ జరుగుతుంది, అది మీకు అడ్వాన్స్గా నేర్చుకునేటప్పుడు వస్తుంది. ప్రస్తుతానికి మాత్రం ల్యాండ్ మీద డిప్రిషియేషన్ కట్టం. ఓకే, నెక్స్ట్ మనం ఏం తెలుసుకుంటున్నామంటే టైప్స్ ఆఫ్ ఎసెట్స్లో ఎనదర్ టైప్ ఆఫ్ ఎసెట్ అదేంటో ఒకసారి చూద్దాం. అక్కడ ఏం స్క్రాల్ అవుతున్నాయో చూడండి. క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్స్, అకౌంట్స్ రిసీవబుల్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్, రా మెటీరియల్స్, ఇన్వెంటరీ, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్. ఏంటో ఎలా వెళ్ళిపోయింది, ఎందుకంటే అలా వెళ్ళిపోయింది, కరెంట్ ఎసెట్స్ కాబట్టి ఆ విధంగా నేను మీకు స్లైడ్ చేశాను. మరలా వస్తుంది. కరెంట్ మీన్స్, కరెంట్ అంటే అర్థం ఏంటి అసలు? కరెంట్ అంటే ప్రవాహం. మీకు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో చెప్పాను. కరెంట్ మీన్స్ స్ట్రీమ్. అంటే అది ఇప్పుడు ఒక దగ్గర ఉండదు. ఫిక్స్డ్కి ఆపోజిట్. ఫిక్స్డ్ అంటే నువ్వు ఒక దగ్గర స్థిరంగా ఉన్నావు అనుకో, స్థిరంగా ఉన్నాడు అంటాం. ఫిక్స్డ్ అటు అటు ఇటు కదులుతుంది అనుకో, స్థిరం లేదు రైడ్కి అంటాం. సో దట్ ఈస్ వై కరెంట్. అందుకే మీకు ఆ స్లైడ్ అలా మూవ్ అయినట్టు పెట్టడం జరిగింది. సో కరెంట్ ఎసెట్స్ అంటే అర్థం ఏంటి చూద్దాం. అర్థం మీన్స్ ఏం వస్తాయి చూడండి. క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్స్, క్యాష్ అట్ బ్యాంక్, క్యాష్ ఇన్ హ్యాండ్, వాటిని క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్స్ అంటాం, అంటే నగదు రూపం. అకౌంట్స్ రిసీవబుల్, బిల్స్ రిసీవబుల్. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, ముందుగా చెల్లించినవి ఏవైనా. ఇప్పుడు సపోజ్ రెంట్ మనం అడ్వాన్స్ 3 నెలలు ఇచ్చాం, మనం ఉండటం లేదు, తిరిగి 3 నెలలు మనం అద్దె తీసుకోవచ్చు. రా మెటీరియల్స్, ఇప్పుడు సపోజ్ షుగర్కి రా మెటీరియల్ ఏంటి? షుగర్ కేన్, లైక్ దట్ రా మెటీరియల్స్. ఇన్వెంటరీ ఈజ్ నథింగ్ బట్ స్టాక్. గుర్తుపెట్టుకోండి, ఇన్వెంటరీ అంటే స్టాక్. స్టాక్ని ఇన్వెంటరీ అంటారు. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ బ్యాంకులో వేసుకున్న చిన్న చిన్న డిపాజిట్స్, ఆర్డీలు కానీ ఎస్డీలు కానీ. మీకు బ్యాంకింగ్ చెప్పేటప్పుడు చెప్పాం కదా, డిపాజిట్స్, అలాంటి ఇన్వెస్ట్మెంట్స్. అయితే వై డూ వీ కాల్డ్ యాజ్ కరెంట్ ఎసెట్స్? కరెంట్ ఎసెట్స్ అని మనం ఎందుకు వీటిని పిలుస్తాం అంటే, మనం తొందరగా వీటిని సపోజ్ ఇప్పుడు మీ ఇంట్లో డబ్బు ఉందనుకోండి, ఒక 2 లక్షలు ఉంది, మనకు ₹1,00,000 అవసరం అయింది, వెంటనే బీరువా తీసి ₹1,00,000 తీసి మనం అవసరం తీర్చుకుంటాం. చూసారా, అంటే వెంటనే అయిపోయింది. అలాగే బ్యాంకులో ఉందనుకోండి, వెంటనే వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి తీసుకుంటాం. లేకపోతే ఎవరికో మనం డబ్బు ఇచ్చామనుకోండి, బిల్స్ రిసీవబుల్, మనం బ్యాంకులోకి వెళ్ళి డిస్కౌంట్ చేసుకొని డబ్బులు తెచ్చుకుంటాం. సో అంటే క్యాష్ అంత స్పీడ్గా రాకపోయినా ఫిక్స్డ్ ఎసెట్స్ కన్నా స్పీడ్గా వస్తాయి. సో అందుకే ఆర్డర్లో ఇచ్చాం. ఇది ఫస్ట్, అన్నిటికన్నా ముందు మనకి బ్యాంకులో ఉన్న, మన దగ్గర ఉన్న స్పీడ్గా వచ్చేది. సో అందువల్ల వీటన్నిటిని కూడా, ఇప్పుడు సపోజ్ రా మెటీరియల్స్, మనకి డబ్బు అవసరం, రా మెటీరియల్స్ మన దగ్గర ఉన్న రా మెటీరియల్ అమ్మేస్తాం, అవతలకి అమ్మేసి డబ్బు తెచ్చుకుంటాం. అంత స్పీడ్గా బిల్డింగ్స్ అమ్మలేం, అంత స్పీడ్గా ల్యాండ్ అమ్మలేం. ఆ విధంగా దట్ ఈస్ వై దీస్ ఎసెట్స్ ఆర్ కాల్డ్ యాజ్ కరెంట్ ఎసెట్స్. డిఫరెన్స్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఫిక్స్డ్ ఎసెట్స్కి కరెంట్ ఎసెట్స్కి డిఫరెన్స్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హియర్. How many types of assets you have learned just now? 2 types of assets. Those are, first one is fixed asset and the second one is current assets. So డిఫరెన్స్ ఇప్పుడు దగ్గరగా తెలుసుకుంటే మీకు you will have got some idea. Used in business for more than one accounting year. ఫిక్స్డ్ ఎసెట్, ఇప్పుడు మనం బిల్డింగ్ కొన్నాం, బిల్డింగ్ కొనేటప్పుడు దాన్ని 1 సంవత్సరంతో అయిపోదు. అంటే ఇట్ కాస్ట్ సో మచ్ ఆఫ్ క్యాపిటల్, అండ్ దానికి ఎక్కువ డబ్బు అవసరం. అలాగే అది 1 సంవత్సరం కన్నా ఎక్కువ వాడతాం. అది 1 సంవత్సరం లోపు ఏమి అయిపోదు. బిల్డింగ్స్ కానీ, మిషనరీ కానీ, ల్యాండ్ కానీ ఏది తీసుకున్నా, దట్ ఈస్ వై కాల్డ్ యాజ్ ఫిక్స్డ్ ఎసెట్స్. సో ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి, యూజ్డ్ ఇన్ బిజినెస్ ఫర్ మోర్ దాన్ 1 అకౌంటింగ్ ఇయర్. అయితే కరెంట్ ఎసెట్స్ ఆల్రెడీ ఇది యూజ్డ్ ఇన్ బిజినెస్ ఫర్ లెస్ దాన్ 1 అకౌంటింగ్ ఇయర్. అది మోర్ దాన్ 1 అకౌంటింగ్ ఇయర్, ఇది లెస్ దాన్ 1 అకౌంటింగ్ ఇయర్. అంటే మనకు ఈజీగా ఖర్చు పెట్టవచ్చు, 1 ఇయర్లోనే ఖర్చు అయిపోవచ్చు. వస్తువు తయారు చేయడానికి ఖర్చు పెట్టచ్చు కరెంట్ ఎసెట్స్ అన్నీ కూడా. మన దగ్గర డబ్బు ఉందనుకోండి, స్టాఫ్కి శాలరీస్ ఇవ్వడానికి, ఇన్వెంటరీ కొనడానికి, ఇన్వెంటరీ మీన్స్ స్టాక్ కొనడానికి, క్యారేజ్ ఇన్వర్డ్స్, క్యారేజ్ అవుట్వర్డ్స్, ఎలక్ట్రిసిటీ, రెంట్, వాట్ ఎవర్. సో వీటన్నిటికీ మనం కరెంట్ ఎసెట్స్ని యూజ్ చేయగలం. Second point, tend to reduce their value once they are put to use. This is very, very important point. So
ఇప్పుడు మనం ఫిక్స్డ్ అసెట్స్ని వాడడం మొదలు పెడితే వాటి యొక్క విలువ తగ్గిపోతుంది. అది ఈ మొత్తం చాప్టర్ మొత్తానికి హార్ట్ లాంటి పాయింట్ ఇది. టెన్ టు రెడ్యూస్ దేర్ వాల్యూ వన్స్ దే ఆర్ పుట్ టు యూజ్. వాటిని వాడడం మొదలు పెడితే సపోజ్ మనం ఒక కారు ఉంది, కారు షోరూంలో ఉన్నంత వరకు దాని దాని ధర 5 లక్షలు అయితే 5 లక్షలే షోరూంలో ఉన్నంత వరకు. నువ్వు ఒక్కసారి నువ్వు కొని రోడ్డు మీదకి తీసుకొచ్చి వాడిన తర్వాత మళ్ళీ నాకు 5 lakhs నువ్వు అమ్ముతావంటే ఎవరైనా కొంటారా? నువ్వు ఒక్కరోజు వాడిన 5 lakhs కొనరు. అంటే అర్థం ఏంటంటే యూ ఆర్ పుట్ టు యూజ్. నువ్వు దాన్ని యూ పుట్ టు యూజ్, దాన్ని నువ్వు వాడడం మొదలు పెట్టావు కాబట్టి దాని యొక్క వాల్యూ తగ్గిపోయింది. ఫిక్స్డ్ అసెట్స్ కొన్నా. అదే డబ్బు ఉంది, డబ్బు మనం ఎంత వాడినా నీ చేతిలో 1,00,000 ఉంటే అది 2 రోజుల తర్వాతనే దాని యొక్క వాల్యూ 1,00,000 రూపాయలే. నెల రోజుల తర్వాతనే దాని వాల్యూ 1,00,000 రూపాయలే. బ్యాంకులో వేసిన డబ్బు అంతే, ఇంక ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంటుంది. సో వుడ్ నాట్ రెడ్యూస్ దేర్ వాల్యూ. కరెంట్ అసెట్కి వచ్చేసరికి కరెంట్ అసెట్ వాల్యూ ఎప్పటికీ తగ్గదు. ఎవరికైనా అప్పిచ్చావనుకో, ఆడికి 1,00,000 రూపాయలు అప్పిచ్చావంటే నీకు 1,00,000 పైనే ఇస్తాడే తప్పించి 1,00,000 లోపు ఇవ్వడానికి లేదు. ఆడ ఎగ్గొడితే అది వేరే విషయం, అవన్నీ ఇక్కడ రావు. మామూలు అంతా బాగా జరిగితే మనకు 1,00,000 కన్నా ఎక్కువే ఇస్తాడు ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్. సో థర్డ్కి వచ్చేసరికి మనం ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ మనం అనుకున్నవే, బిల్డింగ్స్, మెషినరీ, ఫర్నిచర్ ఎట్సెట్రా. అండ్ థర్డ్ వన్ ఈజ్ దట్ in current assets, those are also examples: cash in hand, cash at bank, debtors, etc. Debtors కూడా మనకి current assets కింద వస్తుంది. So I think you have got an idea about types of assets. Those are fixed assets and current assets. Now we are going to learn definition of depreciation. Okay, depreciation definition ఏంటి చూద్దాం. Very very important for 2 marks also. The gradual reduction and loss. Simple and the best answer. The gradual reduction and loss. క్రమేపీ దాని యొక్క విలువ తగ్గిపోవడం లేదా కోల్పోవడం, నష్టంలా కోల్పోవడం. సపోజ్ మనం ఇప్పుడు బైకే తీసుకుందాం, 1,00,000 రూపాయల బైక్. నెక్స్ట్ ఇయర్ ఆ బైక్ తీసుకున్నట్టయితే 90,000 80,000కి తగ్గిపోద్ది మనకి. అంటే అర్థం ఏంటంటే దాని విలువ తగ్గిపోయింది, గ్రాడ్యువల్ రిడక్షన్. ఆ నెక్స్ట్ ఇయర్ మరి కొంచెం తగ్గిపోతుంది. మీకు ఇంకా ఎగ్జాంపుల్స్ ఇస్తాను, అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇన్ ద గ్రాడ్యువల్ రిడక్షన్ అండ్ లాస్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్. ఇదంతా ఫిక్స్డ్ అసెట్స్. కరెంట్ అసెట్స్ గురించి మరి మర్చిపోవచ్చు. మీరు మర్చిపోవచ్చు మీన్స్ ఇప్పుడు అది అంటే మీకు ఫిక్స్డ్ అసెట్స్ గురించి తెలియాలంటే కరెంట్ అసెట్స్ కూడా తెలియాలి కాబట్టి ఐ ఎక్స్ప్లెయిన్డ్ దోస్ అసెట్స్. సో the value of fixed assets like building, plant and machinery, furniture etc. వీటిలో విలువ తగ్గడం అనమాట. ఓకే, ఇక్కడ చూసారా ల్యాండ్ ఇవ్వలేదు నేను, అది విషయం. ఇప్పుడు చూద్దాం. డెఫినేషన్ అయిపోయింది, ఇప్పుడు మీనింగ్ చూద్దాం. యాక్చువల్గా డెఫినేషన్ వేరు, మీనింగ్ వేరు. మీరు ఇందాక తరుగుదల అని చెప్పారు కదా, అదే అనమాట మీనింగ్. అయితే ఎలా వచ్చింది మీనింగ్, దాని సంగతి ఏంటో చూద్దాం. డిప్రిషియేషన్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్. డిరైవ్డ్ అంటే మనకు చాలా చాలా పదాలన్నీ కూడా గ్రీక్ నుంచో, లాటిన్ నుంచో, ఫ్రెంచ్ నుంచో తెచ్చుకుంటామని చెప్తే, అరబిక్ నుంచో అలాగా. సో డిప్రిషియేషన్ అనే వర్డ్ అనేది ఎక్కడి నుండి వచ్చిందంటే లాటిన్ వర్డ్. దిస్ ఈజ్ కేమ్ ఫ్రమ్ this word is came from Latin word, that is depretium. Okay, what is the meaning of depretium? Here are two parts in that word depretium. D means decline. Decline అంటే ఇందాక చెప్పాం కదా, తగ్గడం. Decline the value అన్నాం కదా. D means decline. సో డిక్రీజ్ అని వస్తుంది. డిక్లైన్ అంటే డిక్రీజ్ అంటే తగ్గడం కదా, డి అని వచ్చింది కదా. అలాగే ప్రిటియం, ఇంకా డి తీసిస్తే ఇంకా పార్ట్ ఏంటి, ప్రిటియం మీన్స్ ప్రైస్ అంటే ధర లేదా విలువ, వాట్ ఎవర్. సో సింపుల్గా దేంట్లో తగ్గుదల, ప్రైస్లో తగ్గుదల, అంటే దాని యొక్క విలువలో తగ్గుదల, దాని యొక్క ధరలో తగ్గుదల. ఏంది, ఫిక్స్డ్ అసెట్స్. సో సింపుల్గా ఇప్పుడు డిప్రిషియేషన్ అంటే మీనింగ్ అర్థమైపోయింది కదా. డిక్లైన్ ఇన్ ద ప్రైస్ ఆర్ వాల్యూ ఆఫ్ an asset, that is called as depreciation. అంటే స్థిరాస్తి, ఒక ఆస్తి యొక్క ధరలో కానీ దాని విలువలో కానీ తగ్గుదల ఉంటే దానిని ఏమని పిలుస్తామంటే డిప్రిషియేషన్. సో డోంట్ గివ్, ఎనీబడి ఆస్క్స్ వాట్ ఈస్ డిప్రిషియేషన్,
తరుగుదల. డోంట్ సే లైక్ దట్ నవ్ ఆన్వర్డ్స్. ఏం చెప్పాలి మీరు అడిగితే? డిక్లైన్ ఇన్ ద ప్రైస్ ఆర్ వాల్యూ ఆఫ్ ఎన్ ఎసెట్, దట్ ఈస్ డిప్రిషియేషన్. అంటే దాని ఒక ఆస్తి యొక్క విలువలో కానీ ధర కానీ విలువ కానీ తగ్గిపోవడం. అవి ఎప్పుడు తగ్గిపోతుంటాయి, ఎందుకు తగ్గుతుంటాయి అనేది ఇప్పుడు లేటర్ పార్ట్లో తెలుసుకుందాం. ఓకే. డిప్రిషియేషన్, నీడ్ ఫర్ డిప్రిషియేషన్. నీడ్ ఎందుకు అసలు డిప్రిషియేషన్ లెక్కలు ఎందుకు చేయాలి మనం? ఇందాక అనుకున్నాం కదా, అసలు వై డూ వి లెర్న్, అసలు ఎందుకు ఈ చాప్టర్ ఎందుకు చదవాలి? ఇప్పుడు సింగిల్ ఎంట్రీ చాప్టర్ మనం చెప్పుకున్నాం. ఎందుకు చెప్పుకున్నాం అంటే దానికి ఒక కారణం ఉంది, అందుకే చెప్పుకున్నాం. మీ అందరికీ ఇప్పుడు బాగా వచ్చేది సింగిల్ ఎంట్రీ సిస్టమ్ గురించి మీరు అడిగితే చెప్పగలరు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలరు. మరి డిప్రిషియేషన్ ఎందుకు నేర్చుకోవాలి అసలు? వై డూ వి లెర్న్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్, వాట్ ఈస్ ద నీడ్? సో చూద్దాం ఎందుకు నేర్చుకోవాలో. ఫస్ట్ పాయింట్, టు ascertain true profit or loss. Ascertain is nothing but calculate. ట్రూ ప్రాఫిట్ ఆర్ లాస్, నిజమైన లాభాన్ని కానీ నష్టాన్ని కానీ తెలుసుకోవడానికి డిప్రిషియేషన్ కనుక్కోవాలి. అదేంటో చూద్దాం. ముందు కారణాలు అన్ని కారణాలు తెలుసుకున్న తర్వాత ఒక్కొక్క కారణం గురించి చర్చించుకుందాం బాగా. సెకండ్ నీడ్, టు ప్రెజెంట్ ట్రూ అండ్ ఫెయిర్ ఫినాన్షియల్ పొజిషన్. అది కూడా ఏం చూద్దాం, ఒకసారి చదువు ఉంచుకోండి, ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్, టు హ్యావ్ ఫండ్స్ ఫర్ రీప్లేస్మెంట్ ఆఫ్ అసెట్స్. టు హ్యావ్ ఫండ్స్ ఫర్ రీప్లేస్మెంట్ ఆఫ్ అసెట్స్, బాగా గుర్తుపెట్టుకోవాలి మీకు. నెక్స్ట్, టు ascertain is nothing but calculate. Ascertain the true cost of production. Okay. Next, టు ఫుల్ఫిల్ ద లీగల్ రిక్వైర్మెంట్స్. ఓకే, ఇప్పుడు ఒక్కొక్కటి నేర్చుకుందామా? ఓకే, వెళ్దాం. టు ascertain ట్రూ ప్రాఫిట్ ఆర్ లాస్ అంటే అర్థమైతే ascertain అని చెప్పిన క్యాలిక్యులేట్, లెక్కించడం. నిజమైన లాభాన్ని కానీ నష్టాన్ని కానీ లెక్కించాలి. డిప్రిషియేషన్ లెక్కించకపోతే అది నిజమైన లాభము నష్టము అవ్వదు. ఎందుకు అవ్వదో ఒకసారి చూద్దాం. మనము ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫైనల్ అకౌంట్స్ చేసేటప్పుడు 2 అకౌంట్స్ వేయాలి. ఫస్ట్ అకౌంట్ ఏంటి వేస్తాం? ట్రేడింగ్ అకౌంట్ వేస్తాం. నెక్స్ట్ అకౌంట్ ఏం వేస్తాం? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేస్తాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వచ్చే నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్ రియల్ ప్రాఫిట్ ఆర్ రియల్ లాస్? యూ నో దట్ వెరీ వెల్, ఐ థింక్ సో. సో డెబిటెడ్ టు ద ప్రాఫిట్ ఆర్ లాస్ అకౌంట్. మనం డిప్రిషియేషన్ని ఫస్ట్ ఇయర్లో కొన్ని వేసాం. డిప్రిషియేషన్ ఆన్ మిషనరీ 10%, డిప్రిషియేషన్ ఆన్ బిల్డింగ్స్, ఓకే, ఎట్సెట్రా అలా వేసాం. సో దాన్ని మనం ఎక్కడ వేసాం? ప్రాఫిట్ అండ్ P&L అకౌంట్లో డెబిట్ సైడ్ వేయడం జరిగింది, అంతే కదా. సో డెబిటెడ్ టు ద ప్రాఫిట్ ఆర్ లాస్ అకౌంట్ లైక్ అదర్ ఎక్స్పెన్సెస్, మిగతా ఎక్స్పెన్సెస్ లాగే, లైక్ శాలరీస్, రెంట్, పోస్టేజ్, ఎట్సెట్రా. సో అలాగే మనం చూపించాము. సో గుర్తుంది కదా. సో అందువలన అది చూపించకపోతే ఏమవుతుందంటే మన బిల్డింగ్ వాల్యూలో ఒక తగ్గుదల వచ్చింది, కొంత పార్ట్ తగ్గిపోయింది, కొంత వాల్యూ తగ్గిపోయింది. సో ఆ వాల్యూని మనం దీంట్లో చూపించాలి, లేకపోతే మనం ఎక్కువ లాభం చూపించినట్టు లేదా తక్కువ నష్టం చూపించినట్టు. అందువల్ల డిప్రిషియేషన్ ఎప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపు చూపించాలి. ఇక్కడ చూడండి, ఇది ప్రాఫిట్ ఆర్ లాస్ అకౌంట్, డెబిట్ క్రెడిట్, శాలరీస్, రెంట్, పోస్టేజ్ చూపించిన తర్వాత ఏం చేసాం చూడండి, టు డిప్రిషియేషన్ ఆన్ మెషినరీ, డెబిట్ వైపు ఇప్పుడు కూడా చూపించాం. మనం ఫస్ట్ ఫైనల్ అకౌంట్స్ చేసేటప్పుడు కూడా ప్రాఫిట్ ఆర్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపు చూపించడం జరిగింది. ఈజ్ ఇట్ ఓకే? సో ఫస్ట్ నీడ్ ఏంటి, ఎందుకు నేర్చుకోవాలి ఎందుకు మనం క్యాలిక్యులేట్ చేయాలంటే టు ascertain ట్రూ ప్రాఫిట్ ఆర్ లాస్. డిప్రిషియేషన్ కానీ చూపించకపోతే అది నిజమైన ప్రాఫిట్ అవ్వదు, నిజమైన లాస్ అవ్వదు. నెక్స్ట్ పాయింట్, టు ప్రెజెంట్ ట్రూ అండ్ ఫెయిర్ ఫినాన్షియల్ పొజిషన్. ఫైనాన్షియల్ పొజిషన్ తెలిపేది ఏంటి? బ్యాలెన్స్ షీట్. ఓకే, నిజమైన సరి అయిన, రెండు ఒకటే, ట్రూ అండ్ ఫెయిర్. నిజమైన సరి అయిన ఆర్థిక స్థితి, ఒక సంస్థ యొక్క ఆర్థిక స్థితి, ఒక కంపెనీ యొక్క ఆర్థిక స్థితిని తెలియజేయాలంటే, ఫైనాన్షియల్ పొజిషన్ తెలియజేయాలంటే, ఒక బిల్డింగ్స్ మనం కొనేటప్పుడు ఎంత వాల్యూ ఉందో అమ్మేటప్పుడు అంత వాల్యూ ఉండదు. సో ప్రతి సంవత్సరం మనం డిప్రిషియేషన్ తీస్తుంటే ఈరోజు ఎంత వాల్యూ ఉందన్న విషయం మీకు నెక్స్ట్ పార్ట్లో వస్తుంటుంది. సో ఇప్పుడు వినండి, నెక్స్ట్ పార్ట్లో మీకు స్లైడ్స్ ద్వారా చూపిస్తాను. ఇప్పుడే వస్తుంది చూడండి ఒకసారి. ఇఫ్ యూ డిడక్ట్ డిప్రిషియేషన్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ ఎసెట్, మనం డిప్రిషియేషన్ తీయకపోతే ఏమవుతుందంటే అది ట్రూ ఫైనాన్షియల్ పొజిషన్ అవ్వదు. వీ కెన్ గెట్ ట్రూ వాల్యూ ఆఫ్ ఎన్ ఎసెట్ ఎవ్రీ ఇయర్. అది డిప్రిషియేషన్ తీస్తేనే మనకి నిజమైన విలువ,
2001లో మనం ఒక ఎసెట్ కొంటే 2002లో దాని వాల్యూ ఎంత, 2003లో దాని వాల్యూ ఎంత, 2004లో దాని వాల్యూ ఎంత, 2010లో దాని వాల్యూ ఎంత, 2020లో దాని వాల్యూ ఎంత అన్న విషయం తెలుస్తుంది. డిప్రిషియేషన్ తీయకపోతే వాల్యూ తగ్గిపోద్ది, కానీ నీ బుక్స్లో వాల్యూ ఎక్కువ ఉన్నట్టు చూపిస్తుంది. అంటే ఇట్ డస్ నాట్ గివ్ ట్రూ అండ్ ఫెయిర్ ఫైనాన్షియల్ పొజిషన్. అది నిజమైన ఫైనాన్షియల్ పొజిషన్ కాదు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. ఇన్ 2000 ఏ మెషిన్స్ వాల్యూ 1 lakh. 2000 సంవత్సరంలో ఒక మెషిన్ యొక్క వాల్యూ 1 lakh. 10% డిప్రిషియేషన్ పర్ ఇయర్ 10% డిప్రిషియేషన్ మెషినరీ మీద కట్టాలి. కడితే ఎంత? 1 lakh మీద 10% అంటే ఎంత వస్తుంది మనకి? 10,000. సో 2001లో మెషిన్ వాల్యూ ఎంత అవుద్ది ఒకసారి చూడండి. In 2001, the machine's value is that 1 lakh minus 10,000 is equal to 90,000. That is called as book value. బుక్ వాల్యూ అంటాను దాన్ని. అంటే బుక్లో ఎంత వాల్యూ వచ్చింది? ఇప్పుడు 90,000 వచ్చింది. దట్ ఈస్ ట్రూ ఫైనాన్షియల్ పొజిషన్. అంటే ఇప్పుడు నీకు మిషనరీ లాస్ట్ ఇయర్ 1 lakh కనబడుతుంది బ్యాలెన్స్ షీట్లో, ఈ ఇయర్ ఎంత కనబడుతుంది? 90,000 కనబడుతుంది. డిప్రిషియేషన్ తీయకపోతే ఏమవుతుంది? లాస్ట్ ఇయర్ 1 lakh కనబడుతుంది, ఈ ఇయర్ 1 lakh కనబడుతుంది. సో లాస్ట్ ఇయర్ అది కరెక్ట్ ఫైనాన్షియల్ పొజిషనే, ఈ ఇయర్ కరెక్ట్ ఫైనాన్షియల్ పొజిషన్ అవుతుందా? డిప్రిషియేషన్ తీయకపోతే అవ్వదు. సో అందువల్ల డిప్రిషియేషన్ మనం తీయాలి. ఈజ్ ఇట్ రైట్? ఓకే, మరొక సంవత్సరం చూద్దాం. 2002 90,000 మైనస్ 10,000. అగైన్ 10,000 లెస్ చేస్తే 2002లో దాని వాల్యూ ఎంత అయిపోయింది? 80,000 అయిపోయింది. అలాగే 2003లో ఎంత అవుతుంది? 70, 4లో 60, లైక్ దట్. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా? టు ప్రెజెంట్ ట్రూ అండ్ ఫెయిర్ ఫినాన్షియల్ పొజిషన్. నెక్స్ట్, టు హ్యావ్ ఫండ్స్ ఫర్ రీప్లేస్మెంట్ ఆఫ్ ఎసెట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. డిప్రిషియేషన్ అసలు తీయడం వల్ల బాగా లాభం వచ్చేది. ఇప్పుడు మనం ఒక మెషిన్ కొన్నాం, ఆ మెషిన్ కొన్నాళ్ళు మాత్రమే పనిచేస్తుంది, మరలా కొన్నాళ్ళ తర్వాత కొత్త మెషిన్ కొనాలి. సో ప్రతి సంవత్సరం డిప్రిషియేషన్ రూపంలో ఆ అమౌంట్ని పక్కన పెడతాం అనమాట. పెట్టిన తర్వాత మరలా 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత ఒకసారి ఇప్పుడు చూడండి, ఏ పోర్షన్ ఆఫ్ ప్రాఫిట్స్ ఈజ్ సెట్ అసైడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిప్రిషియేషన్ ఎవ్రీ ఇయర్. అది పోర్షన్ ఆఫ్ ప్రాఫిట్స్ అంటే ప్రాఫిట్లో కొంత భాగాన్ని సెట్ అసైడ్ పక్కన పెడితే ఆ ప్రాఫిట్ అన్ని అలా కూడబెట్టి కొన్ని సంవత్సరాల తర్వాత దాన్ని మనము ఆ డబ్బులతోనే కొత్త మిషన్ కొంటాం. పాత మిషన్ అమ్మగా వచ్చిన కొంత డబ్బు మరలా కొత్త మిషన్కి అది పెట్టి కొంటాం. సో అందువల్ల లాభంలో కొంత భాగాన్ని మన డిప్రిషియేషన్ చూపించలేదు అనుకో, అంతా లాభంలోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఒక్కోసారి కంపెనీస్కి ఏమవుతుంది? లాభాన్ని పంచాలి, వాడు లాభాన్ని అందరికీ పంచాడు అనుకోండి, పబ్లిక్ కంపెనీస్. అప్పుడు మనం కొత్త మిషనరీ కొనడానికి వి వోంట్ హ్యావ్ ఎనఫ్ అమౌంట్. ఓకే, మనకి సరైన అమౌంట్ మన దగ్గర ఉండకపోవచ్చు. ద అమౌంట్ ఈజ్ యాడెడ్ అండ్ అక్యూములేటెడ్. అలా ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం 10,000 పక్కన పెట్టాం, నెక్స్ట్ ఇయర్ 10,000 పక్కన పెట్టాం, అలా ఒక యాడ్ అయ్యి పెరుగుతుంటుంది. అక్యూములేటెడ్ అంటారు దాన్ని. అమౌంట్ ఈజ్ అంటే ఈ సంవత్సరం 10,000 డిప్రిషియేషన్, నెక్స్ట్ ఇయర్ 10,000 డిప్రిషియేషన్, 20,000 వచ్చింది నీ దగ్గరికి. ఒక 5 సంవత్సరాల తర్వాత 50,000 వస్తుంది. అప్పుడు కొత్త మిషనరీ 50,000తో కొంటాం. పాత మిషనరీ మరి పని చేయకపోవచ్చు. అర్థమవుతుంది కదా? సో అది టు హ్యావ్ ఫండ్స్ ఫర్ రీప్లేస్మెంట్ ఆఫ్ ఎసెట్. ఓకే, రీప్లేస్మెంట్ అంటే మార్చడం. వీ కెన్ పర్చేజ్ ఎ న్యూ ఎసెట్ వెన్ ఇట్ ఈజ్ నీడెడ్. అది ఎప్పుడైతే మనకి కొత్త ఫిక్స్డ్ ఎసెట్తో మనకు అవసరం ఉంటుందో అప్పుడు మన డిప్రిషియేషన్ ద్వారా కట్ చేసుకున్న అమౌంట్ ఏదైతే ఉందో ప్రాఫిట్లో నుంచి, వాటితో మనం కొత్త ఎసెట్ కొంటాం. ఓకే, అర్థమైంది అనుకుంటాను. ఓకే, నెక్స్ట్, టు అసర్టైన్ ద ట్రూ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఒక వస్తువు తయారవడానికి అయ్యే ఖర్చు వాడికి, సంస్థకి, దాన్ని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటారు. డిప్రిషియేషన్ మనం యాడ్ చేయలేదు అనుకోండి, మనకి ఆ ఖర్చు తక్కువలా కనబడుతుంది అనమాట. సో డిప్రిషియేషన్ యాడ్ చేస్తేనే వీ హ్యావ్ టు యాడ్ డిప్రిషియేషన్ టు ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ యాడ్ చేసామనుకోండి, సో మనం కొనబోయే కొత్త మిషన్ డబ్బులు కూడా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో కలుస్తాయి అన్నమాట. లేకపోతే అప్పటికప్పుడు మనకి అమౌంట్ రాదు. అందువల్ల కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో డిప్రిషియేషన్ మనం చూపిస్తాం అనమాట. అదర్వైజ్ ఇట్ వుడ్ బి నాట్ ద ట్రూ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. డిప్రిషియేషన్ కానీ యాడ్ చేయకపోతే అది నిజమైన ట్రూ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అవ్వదు. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే విషయం గుర్తుపెట్టుకోండి, ఒక వస్తువు తయారు చేయడానికి అయ్యే ఖర్చుని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాం. నెక్స్ట్, టు ఫుల్ఫిల్ ద లీగల్ రిక్వైర్మెంట్స్. సపోజ్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటప్పుడు కానీ ఇంకా ఇతరత్ర రిక్వైర్మెంట్స్ ఇచ్చేటప్పుడు కానీ గవర్నమెంట్కి లీగల్ అంటే న్యాయపరమైనవి ఇచ్చేటప్పుడు మనం డిప్రిషియేషన్ లెస్ చేయాలి మస్ట్ అండ్ షుడ్గా. ఇన్ కేస్ ఆఫ్ ముఖ్యంగా జాయింట్ స్టాక్ కంపెనీస్ అంటే మనకు తెలుసు కదా, మనం
షేర్స్ ఇష్యూ చేస్తాం కదా, వాటిని జాయింట్ స్టాక్ కంపెనీస్ అంటాం. సో అక్కడ రూల్ ఉంది, అండర్ కంపెనీస్ యాక్ట్ 1956 ప్రకారం ఇట్ ఈస్ కంపల్సరీ టు ప్రొవైడ్ ఆన్ ఫిక్స్డ్ అసెట్స్ డిప్రిసియేషన్. ఇట్ ఈస్ మీన్స్ డిప్రిసియేషన్ ఈజ్ కంపల్సరీ టు ప్రొవైడ్ ఆన్ ఫిక్స్డ్ ఎసెట్స్ మీద డిప్రిసియేషన్ మనం ప్రొవైడ్ చేసి కట్ చేస్తుండాలి, ఎవ్రీ ఇయర్ డిడక్ట్ చేస్తుండాలి అనమాట. సో నెక్స్ట్ టాపిక్, కాజెస్ ఆఫ్ డిప్రిసియేషన్. అయితే మరి అసలు డిప్రిసియేషన్ ఎందుకు అవుతుంది ఎసెట్స్ మీద, తెలుసా మీకు? ఎందుకు అవుతుంది? ఓకే, తెలుసా? ఓకే, కాజెస్ ఆఫ్ డిప్రిసియేషన్ వచ్చాయి, 5 కాజెస్ వచ్చాయి. ఫిజికల్ ఫోర్సెస్, వేర్ అండ్ టియర్, అబ్సలెన్స్, యాక్సిడెంట్స్, డిప్లిషన్. 5 వచ్చాయి చూసారా ఒకసారి. ఫిజికల్ ఫోర్సెస్, వేర్ అండ్ టియర్, అబ్సలెన్స్, యాక్సిడెంట్స్, డిప్లిషన్. చూద్దామా ఒక్కొక్కటి. సో ఫస్ట్ వన్, ఫిజికల్ ఫోర్సెస్, భౌతిక శక్తులు. ఫిజికల్ ఫోర్సెస్, ఫోర్స్ ఏంటి చూద్దాం. ఫిజికల్ ఫోర్సెస్ అంటే ఏంటో. ఇప్పుడు మీరు ఒక ఇల్లు కట్టారు, సంక్రాంతికి ఇల్లు కట్టి మంచి సున్నం వేశారు, వేసి ఒక అందం కనబడింది. ఒక 6 నెలల తర్వాత చూస్తే ఆ బిల్డింగ్ అలాగే ఉంటుందా? సున్నం అలాగే ఉంటుందా బయట? ఏముండదు. ఎండకి కలర్ ఫేడ్ అవుతుంది, వానకి కలర్ కొంచెం తగ్గిపోతుంది, గాలికి, ఇలా రకరకాలు. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఫిజికల్ ఫోర్సెస్. దట్స్ ఇట్, అంతే. వెన్ ద ఎసెట్స్ ఆర్ ఎక్స్పోజ్డ్ ద ఫోర్సెస్ ఆఫ్ నేచర్, అది ప్రకృతికి బయట ఓ బిల్డింగ్ కానీ, ఓ మెషినరీ కానీ, మెషినరీ బయట లేకపోయినా గాలి అవన్నీ వస్తుంటాయి కాబట్టి ఇలా బయటికి ఎక్కువ అయితే బయటికి ఎక్స్పోజ్ అయ్యేవి ఎసెట్స్ ఏవైతే ఉంటాయో. సపోజ్ మనం కారు వెహికల్స్ తీసుకున్నా, ఓకే. సో నేచర్ వల్ల కొంచెం అవి తగ్గుతాయి, దాని యొక్క వాల్యూ తగ్గుతుంది. వెదర్, వాతావరణం, విండ్స్, గాలులు, రెయిన్స్, వర్షం, వాతావరణం అంటే ఎండ, అవన్నీ వస్తుంటాయి, వాతావరణంలో అన్నీ వస్తాయి కదా. సో దీనివల్ల ఎక్కువ స్థిరాస్తి, ముఖ్యంగా బిల్డింగ్స్కి ఎక్కువ ఫిజికల్ ఫోర్సెస్ వల్ల ఎఫెక్ట్ అవుతాయి, అంతే కదండి. బిల్డింగ్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో డిప్రిసియేషన్ అంటే వాల్యూ తగ్గిపోవడానికి మొదటి కారణం ఏంటంటే ఫిజికల్ ఫోర్సెస్. అలాగే వెహికల్స్ కూడా ఫిజికల్ ఫోర్సెస్ ఎఫెక్ట్ అవుతాయి. వెహికల్స్ మనం లోపల పెట్టుకోం కదండి వెహికల్స్ కూడాను. నెక్స్ట్ కాజ్ ఏంటో చూద్దాం. వేర్ అండ్ టేర్. వాట్ ఈస్ వేర్ అండ్ టేర్? చూద్దాం. When the fixed assets are put to use in operations, the value of such asset may decrease. ఇందాక మీకు చెప్పాను, కారు షోరూంలో ఉన్నంత వరకు దాని ధర ఎంత అనుకుంటాడో అంతే. ఒకసారి బయటకు వచ్చిందంటే దాని వాల్యూ తగ్గిపోతుంటుంది. అలాగా ఎన్నాళ్ళు బయట ఉంటే అంత తగ్గిపోతుంటుంది. అంటే అర్థం ఏంటంటే మనం వాడుతున్నాం. ఇప్పుడు సపోజ్ మొబైల్ ఫోన్ తీసుకున్నాం షాప్లో, 20,000 మొబైల్ ఫోన్ ఇంటికి తీసుకొచ్చా, వాడా, అంతా బాగానే ఉంది. మరుసటి రోజు తీసుకెళ్ళి నేను మరొక మొబైల్ కొనాలనుకుంటున్నాను, నిన్న 20,000 కొనాను కదా, ఈ 20,000తో మరొక మొబైల్ ఇవ్వండి అంటే ఇస్తాడేంటి? ఇవ్వడు. అంటే నువ్వు వాడడం మొదలు పెట్టావు. దీన్నే పుట్ టు యూజ్ ఇన్ ఆపరేషన్స్ అంటే వాడడం. ద వాల్యూ ఆఫ్ సచ్ ఎసెట్ మే డిక్రీజ్. ఎసెట్ తగ్గిపోదు, ఎసెట్ యొక్క వాల్యూ తగ్గిపోతుంది. ద వాల్యూ ఆఫ్ సచ్ ఎసెట్ మే డిక్రీజ్. సో దీన్నే వేర్ అండ్ టేర్ అంటారు. అరుగు తరుగు, తెలుగులోని అరుగు తరుగు. కానీ మీనింగ్ గుర్తుపెట్టుకోవడం కాదు. ఆర్ పుట్ టు యూజ్, ఫిక్స్డ్ అసెట్స్ ఆర్ పుట్ టు యూజ్ ఇన్ ఆపరేషన్స్. సో ఎగ్జాంపుల్ ఫర్నిచర్ అంతే కదా. మనం ఫర్నిచర్ కొంటాం, కూర్చుంటాం, పడుకుంటాం, ఇవన్నీ చేస్తుంటాం, ఫర్నిచర్ వాడుతుంటాం. సో ఆటోమేటిక్ దాని వాల్యూ కంప్యూటర్స్ కూడా మనం వాడుతుంటే వాల్యూ ఎక్కువ. ఎలక్ట్రానిక్ గూడ్స్, వెహికల్స్, ఇవన్నీ కూడా మనం వాడుతుండగా దాని యొక్క వాల్యూ తగ్గిపోతుంటుంది. అదే వేర్ అండ్ టియర్ అంటారు అనమాట. ఇప్పుడు వేర్ అండ్ టియర్కి ఎగ్జాంపుల్స్ చూడాలందా, పిక్చర్స్ చూడాలందా? ఒకసారి చూడండి. మిషన్స్ అలాగ వాడుతుంటే ఇవి ఏవైతే లీవ్స్ ఇవైతే ఉన్నాయో ఇవి అరిగిపోతుంటాయి అన్నమాట. దీన్ని వేర్ అండ్ టియర్. మీకు ఎగ్జాంపుల్ అర్థమవుతుందని పెట్టాం. కొన్నాళ్ళకి ఇవన్నీ బాగా అరిగిపోతే కొత్త మిషనరీ కొనుక్కోవాలన్నమాట. అలాగే టైర్లు తీసుకుని మనం చూడండి ఎలాగైపోయిందో వాడుతుంటే. ఇలా టైర్తో మనం మళ్ళీ వేస్తామంటే మళ్ళీ కొత్త టైర్ వేసుకోవాలి. అంటే వాడితే ఏమవుద్ది, అరిగిపోతే అలాగ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు అర్థమైంది కదా, వేర్ అండ్ టియర్ అంటే అరిగిపోవడం, తరిగిపోవడం. నెక్స్ట్ కాజ్. ఇప్పుడు 2 కాజెస్ నేర్చుకున్నాం, 2 కాజెస్ నేర్చుకున్నాం. సో ఇప్పుడు థర్డ్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్కోసారి 2 మార్క్స్ అడుగుతుంటాడు మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్లో. ఓన్లీ ఇది ఒక్కటి మాత్రమే. అబ్సొలెన్స్. కొత్త పదం మీకు ఇది. అబ్సొలెన్స్ అంటే తెలుగులో కూడా మీకు కొత్త పదమే. దాని యొక్క మీనింగ్ ఎగ్జాక్ట్ లుప్తత. ఏంటిది? పలకండి మరొకసారి.
లుప్తత వద్దులే, మన వల్ల కాదు కదా, పలకడం కష్టమే, రాయడం ఇంకా కష్టం. ఓకే, చూద్దాం. An existing asset becoming out of date on account of the availability of better type of asset due to technological changes. Don't worry, once again, an existing asset becoming out of date on account of the availability of better type of assets due to technological changes. అంటే అర్థం ఏంటి తెలుసా? మీకు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఒకప్పుడు మీ చిన్నప్పుడు మొబైల్ ఫోన్ అసలు ఉండేదా? ఉండేది కాదు. ఏం ఫోన్లు ఉండేవి? వైర్ ఫోన్లు ఉండేవి. ఇలాగా డైల్ చేసుకునేవాళ్ళు, ట్రింగ్ 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 అని. ఇప్పుడు కీప్యాడ్ ఫోన్లు వచ్చాయి. తర్వాత మరి కొంచెం పెద్ద ఫోన్లు వచ్చాయి. ఇలా అలా టీవీలు డబ్బా టీవీలు ఉండేవి పెద్దవి. అంటే అర్థం ఏంటంటే, వస్తువులు వాడినా వాడకపోయినా టెక్నాలజీ చేంజెస్లో కొత్త వస్తువులు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. అలాంటప్పుడు ఏం చేయాలి? మనం వాడినా వాడకపోయినా మనం కొత్త వస్తువుల్ని కంపెనీలో పెట్టుకొని వాటి ద్వారా ప్రొడక్షన్ చేస్తుండాలి. అందుకోసమైనా మనం డిప్రిషియేషన్ కట్ చేయాలి పాత వస్తువుల మీద. ఓకే, ఎక్కువగా ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎక్కువ అవుతుంటాయి. సో అబ్సొలెన్స్ అంటే ఈ ఈ డెఫినేషన్ ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్. అబ్సొలెన్స్, ఈ డెఫినేషన్ ఇలా రాసి ఎగ్జాంపుల్స్ ఇస్తే మీకు 2 మార్క్స్ అనమాట. ఓకేనా? టెక్నాలజికల్ చేంజెస్ వల్ల మనం కొత్త వస్తువులు కొనవలసి వస్తుందన్నమాట. ఒకప్పుడు జెరాక్స్ మిషన్ పెద్ద ఉండేది, జెరాక్స్ మిషన్ చాలా చిన్నవి వచ్చాయి. ఓకే, లైక్ దట్. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఒకసారి పిక్చర్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. అబ్సొలెన్స్ పిక్చర్స్. టీవీ చూడండి. ఇప్పుడు మీరు ఏ టీవీ ఇష్టపడతారు? ఈ టీవీ అసలు చూస్తారేంటి? ఈ టీవీ కొంటారు, షాప్లోకి వెళ్తే ఈ టీవీ కొనాలని చూస్తారు. దిస్ ఈజ్ కాల్డ్ అబ్సొలెన్స్. ఓకే, అలాగే ఇది చూడండి అసలేంది. ఫోన్స్ ఒకప్పుడు ఎలా ఉండేవి, అలా చేంజెస్ వచ్చి ఇప్పుడు మీ అరిచేతిలో పట్టేస్తుంది, ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్ళిపోవచ్చు. సో దిస్ ఈజ్ కాల్డ్, అండ్ టెక్నాలజీ చేంజెస్ వల్ల మన స్థిరాస్తులు ఇవన్నీ ఫిక్స్డ్ అసెట్స్ అనమాట. అంటే కొనాల్సి వస్తుంటుంది. అలాంటప్పుడు మనం పాత వస్తువు మీద డిప్రిషియేషన్ కట్టి ఆ వచ్చిన డబ్బుతో మనం కొత్త వస్తువుని కొనాలన్నమాట. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ డిప్రిషియేషన్ ఈజ్ అబ్సొలెన్స్. ఓకే, రిమెంబర్ ఇట్. అనదర్ ఇంపార్టెంట్ కాజ్ ఈజ్ దట్ యాక్సిడెంట్స్ అంటే వస్తువులు మనం కొంచెం వాడినా కూడా యాక్సిడెంట్ అవ్వడం వల్ల మన వస్తువుని కోల్పోవచ్చు. ఫిక్స్డ్ అసెట్స్ అంటే యాక్సిడెంట్స్ రకరకాలుగా అవ్వచ్చు. ఫైర్ యాక్సిడెంట్ అవ్వచ్చు, ఫ్లడ్స్ అవ్వచ్చు, ఎర్త్క్వేక్స్ అవ్వచ్చు. అలాంటప్పుడు మరలా మనం కొత్త వస్తువు కొనుక్కోవాలి. డిక్లైన్ ద యూజ్ఫుల్నెస్ ఆఫ్ ద ఎసెట్ మే బీ కాజ్డ్ బై, అంటే ఒక వస్తువు యొక్క దాని వాడకం, యూజ్ఫుల్నెస్ అంటే మనం ఇప్పుడు సపోజ్ కారు ఉంది, కారు ఎలా వాడతాం? మనం ఎక్కడికి ట్రావెల్ చేయడానికే వెళ్తుంటాం. యాక్సిడెంట్ అయింది, అది మరి ఎందుకు పనికిరాదు. అప్పుడు ఏం చేయాలి? మరలా కొత్త కారు కొనుక్కోవాలి. కొత్త కారు కొనుక్కోవాలంటే కొంత డిప్రిషియేషన్, కొంత లాస్ని భరించి చేయాలి. అందుకే డిప్రిషియేషన్ ఈజ్ నథింగ్ బట్ లాస్. డిప్రిషియేషన్ ఎక్స్పెన్స్ కాదు, గుర్తుపెట్టుకోండి. ప్రాఫిట్ ఆర్ లాస్ అకౌంట్లో మనం ఎందుకు చూపిస్తామంటే డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. సో అందువల్ల లాస్ కింద డిప్రిషియేషన్ చూపించాలి. డిప్రిషియేషన్ ఈజ్ ఆల్వేస్ ఎ లాస్. సో డ్యూ టు ఫైర్, ఎర్త్క్వేక్, ఫ్లడ్స్ ఎట్సెట్రా, అంటే ఫైర్ యాక్సిడెంట్స్ అయినా, ఎర్త్క్వేక్స్ అయినా, ఫ్లడ్స్ వల్ల మనం స్థిరాస్తులు నష్టపోవచ్చు. సో ఇవన్నీ స్థిరాస్తులు తగ్గిపోవడం, ఏ విధంగా తగ్గిపోతాయి అనేసి మీరు ఒకసారి పిక్చర్ చూడండి. యాక్సిడెంట్స్ మీకు తెలిసినవే, పిక్చర్ చూడకపోయినా. సో ఫైర్ యాక్సిడెంట్స్ అండ్ ఎర్త్క్వేక్స్, ఫ్లడ్స్లో ఎలా ఉంటాయో ఫైర్ యాక్సిడెంట్స్ ఉన్న మిషనరీ, ఆ క్రేన్ కాలిపోతుంది. సో మళ్ళీ కొత్త క్రేన్ కొనుక్కోవడమే. ఫ్లడ్స్ వచ్చినప్పుడు చూడండి, అది కూడా మనకి ఇప్పుడు యాక్చువల్గా రైల్వేస్ అనేవి మన సెంట్రల్ గవర్నమెంట్కి ఫిక్స్డ్ అసెట్స్, చాలా లాభం వస్తుంది రైల్వేస్ మీద. సో మరలా వాడు అక్కడ రైల్వే ట్రాక్ వేసుకోవాలన్నమాట. లైక్ దట్, అవి యాక్సిడెంట్స్. లాస్ట్ కాజ్, ఇది కూడా ఇంపార్టెంట్ క్లాజ్, డిప్లిషన్. ఇది కూడా ఎక్కువ 2 మార్క్స్కి ఇస్తుంటాడు. అబ్సొలెన్స్, డిప్లిషన్ అంటే ఏంటి చూద్దాం. మనకి ఫస్ట్ ఇయర్లో ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీస్ అని వచ్చాయి. ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీస్, టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్లో అవి ఏంటో ఒకసారి గుర్తు తెచ్చుకోండి మీరు, లేకపోతే ఇప్పుడు నేను చెప్తాను. ఒకసారి చూడండి. డిప్లిషన్, ఎసెట్స్ గెట్ డిప్లీటెడ్ విత్ ద ఎక్స్ట్రాక్షన్. అదిగోండి ఎక్స్ట్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్, తెలుగులో మీనింగ్, ఎగ్జాక్ట్ మీనింగ్ వెలికి తీయడం అంటే ఏంటి చూద్దాం. ఎసెట్స్ గెట్ డిప్లీటెడ్ విత్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ రా మెటీరియల్స్ అవుట్ ఆఫ్ దెమ్. అంటే ఇప్పుడు మైన్స్ ఉన్నాయి, గోల్డ్ మైన్స్, కోల్ మైన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఆ మైన్స్, సపోజ్ కేజీఎఫ్ సినిమా చూసారు కదా, గోల్డ్ మైన్స్ అంటే బంగారాన్ని అలా వెలికి తీస్తుంటే కొన్నాళ్ళకి భూమిలో ఉన్న బంగారం అంతా అయిపోద్ది, అది ఫిక్స్డ్ ఎసెట్స్ అయిపోయింది.
సో డిప్లీషన్ అంటాం. అంటే ఆస్తి తగ్గిపోయింది. మరి కొత్త ఆస్తి కొనడానికి కూడా అవ్వదు. సో దీన్నే ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీస్ అంటాం. ఆ విధంగా ఆస్తి వాడుతుండగా, వెలికి తీస్తుండగా తగ్గిపోవడం. దీన్నే ఏమంటారంటే డిప్లీషన్ అంటాం. ఓకేనా? ఎసెట్స్ గెట్ డిప్లీటెడ్ విత్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ రా మెటీరియల్స్. అంటే రా మెటీరియల్ వస్తదండి. సో రా గోల్డ్ వస్తది. ఆ గోల్డ్‌ని మనం శుద్ధి చేసుకొని, మనం వాడే గోల్డ్‌గా, వాడే కోల్‌గా, వాడే ఆయిల్‌గా, ఇలా రకరకాల ఆయిల్ మైన్స్ ఇలాంటివంతా ఉంటాయి. అలాగే ఇప్పుడు క్వారీస్ ఉన్నాయి. కొండుంది. మనం అలా కొట్టుకుంటూ, రాళ్ళు కొట్టుకుంటూ ఇల్లు కట్టడానికి కొన్నాళ్ళకి కొండ పోతుంది. మరో కొత్త కొండ దగ్గరికి వెళ్ళాలి. సో దీన్ని డిప్లీషన్ అంటాం అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, మైన్స్, క్వారీస్, ఆయిల్ వెల్స్ ఎట్సెట్రా. ఓకే. సో ఇప్పుడు డిప్లీషన్‌కి ఏమైనా మనం పిక్చర్స్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. మైన్స్, క్వారీస్, ఆయిల్ వెల్స్. అదిగోండి క్వారీస్, మైన్స్, మీరు మూవీస్‌లో చూస్తుంటారు ఇలాంటివన్నీ పిక్చర్స్ అన్నీ. ఓకే. ఇవన్నీ ఏమవుతాయి కొన్నాళ్ళకి భూమిలోనే తగ్గిపోయి భూమిలో ఏం పుట్టదు పంటలాగా గట్ట కొన్నాళ్ళు. అలాగే ఆయిల్ వెల్స్. సో ఆయిల్ తీసేటప్పుడు గట్ట చూడండి, మైన్స్ అలా తవ్వుకొని వెళ్తుంటే కొన్నాళ్ళకి ఆ మైన్స్ అలా వదిలేసి వెళ్ళిపోతారనమాట. ఇంకో కొత్త ప్లేస్‌కి వెళ్ళి కనుగొంటారు ఇంకెక్కడ మైన్ ఉందా అనేసి. ఓకే. సో ఇంతవరకు నెక్స్ట్ వీడియోస్ వచ్చినంత వరకు ఈ వీడియోని గుర్తెచ్చుకోండి. వీడియోని మరలా చూడండి. సో అలాగే నా ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆహ్, ఇంకా రాబోయే వీడియోస్ అన్నీ కూడా మీకు ఆటోమేటిక్‌గా యూట్యూబ్‌లో వస్తాయి. మై ఛానల్ నేమ్ ఈజ్ జగన్మోహన్ జేఎంఆర్. అలాగే మీ ఫ్రెండ్స్‌కి ఎవరైనా చెప్పండి. నచ్చితే షేర్ చేయండి. అలాగే లైక్ బటన్ మీద లైక్ కొట్టండి. థాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మరలా కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.